కొన్ని నెలలుగా వస్తున్న సినిమాకి విరుగుడు కావాలా, మిరాయికి వచ్చేయండి. సినిమా కన్నా పాప్కార్న్ బాగుంది, ఈసారి పాప్కార్న్ తో పాటు సినిమా కూడా బాగుండాలనుకుంటారా, మిరాయికి వచ్చేయండి. ఎవరు చెప్పినా రాయి తీసుకొని కొట్టండి. సినిమా అయితే అదిరిపోయింది. తేజ్ సజ్జా ఇరగదీశాడు. రాముడి సీన్లు ఉన్నాయి భయ్య. అసలు చెప్తున్నా కదా, అసలు వాళ్ళు ఏం చేశారో ఏమో కానీ దేవుణ్ణి పెట్టి సినిమా తీసి పండుగారు భయ్య. లాస్ట్ టైం హనుమాన్ తీశాడు, అసలుకి అది గుడికి వచ్చినట్టు ఫీల్ వచ్చింది. ఈసారి ఇక్కడ మళ్ళీ అదే ఫీల్ తో మళ్ళీ బయటకు వస్తారు. మెయిన్ ఎస్పెషల్లీ మనోజ్ భయ్య కంబ్యాక్ ఇచ్చాడు భయ్య. ఇక బ్యాక్ పోయేది లేదు, ఇక ముందుకు దూసుకెళ్ళిపోవడమే. సినిమా అదిరిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ లోనే చూడాలి. మొన్న వచ్చిన లిటిల్ ఆర్ట్స్, ఈ రోజు వచ్చిన మిరాయ్, ఇంకోటి కిష్కిందపురి, అన్ని సినిమాలు చూడండి, బాగా ఎంకరేజ్ చేయండి. సినిమా నిలబడాలి. చెప్పాలంటే తేజ గారు యాక్టింగ్ చాలా బాగా చేసారు. సినిమా మాత్రం ఇరుగా తీసారు. ఇంకోటి చెప్పండి, మంచు విష్ణు, మంచు మనోజ్ గారు ఈ సినిమాలో మంచి పాత్ర పోషించిండు, మంచి యాక్టింగ్ చేసిండు. అంటే విలనిజం యాక్టింగ్ మళ్ళా చూపించిండు. లాస్ట్ సీన్ ఉంటే ఒక రాముంది గెటప్, రాముని చూపించడం మాత్రం నిజంగా దండం పెట్టాలి. రాముకి అంత బాగా చూపించిన క్యారెక్టర్. సినిమా మాత్రం ఒక గూస్ బౌన్స్ వస్తుంది. సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా ఒక చరిత్రలో నిలిచిపోతుంది. హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ తేజ గారికి, హీరో గారికి మళ్ళీ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ లేకుండా కూడా సినిమా బాగా గుంజుకోవచ్చు. సినిమా మాత్రం ఒక రేంజ్ అనుకోవచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. మనోజ్ గారి కెరియర్ లా విలన్ యాక్టింగ్ మాత్రం అదర కొట్టేసిండు. ఈ సినిమా ఎంతైనా తక్కువనే. గ్రాఫిక్స్ కానీ, ఫైట్స్ కానీ, విఎఫ్ఎక్స్ అన్ని ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఇది మాత్రం చాలా సూపర్ ఉంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా పెద్ద సినిమా, ప్యాన్ సినిమా అయిపోయింది. అంత బాగుంది సినిమా. ఇది బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. బ్రో ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టకపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి. సినిమా మాత్రం ఊరా మాసింది బ్రో. నా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. మనకు నచ్చిన క్రికెటర్ ఆర్తిక ఈ సినిమాలో ఉంది. హీరోయిన్ కృతిక సూపర్ ఉంది సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు. ప్రతి ఒక్క డైరెక్టర్ ఎక్స్ప్రెస్ చేసిన థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు. బాజా ఈ సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సినిమా మాత్రం ఊరా మాసింది. ప్రతి ఒక్క డైరెక్టర్ ఎక్స్ప్రెస్ చేయాలి. మనోజ్ గారు కానివ్వండి, శ్రేయ గారు కానివ్వండి, అపాయం ఉందంటే అంబిక క్యారెక్టర్ లో శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన జయపతి గారి క్యారెక్టర్ కానీ, గెటప్ సింగ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇరగదీశారని చెప్పొచ్చు. కార్తీక్ ఘట్టంని డైరెక్షన్ మాత్రం ఊరా మాస్ అని చెప్పుకోవచ్చు. మన తేజ సజ్జ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ కంబ్యాక్ ఉన్నాడు హనుమాన్ తో, దీంతో మళ్ళీ దానికి రెట్టింపు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏం ఎలివేషన్స్ ఏం మనోజ్ కి ఎంత ఉన్నాయో, హీరో విలన్ క్యారెక్టర్ కి ఎంత ఉన్నాయో బ్యాక్వర్డ్ సిస్టమ్ లో హీరో గారికి బయట ఎలివేషన్ అంత ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ కానీ క్లైమాక్స్ చూడకపోతే మన తెలుగు సనాతన ధర్మం, ఒక శ్రీరాముని భక్తుడు కానీ, ఒక మన హిందూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక 9 గ్రంథాలని ఒక దేవుడు మనిషి ఒక బ్యాక్వర్డ్ అది చాతవాడి చేసే ఇద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగితే ఎలా ఉంటుంది సంభాషణ, ఒక స్టోరీ నేరేషన్ బాగా తీస్తాడు సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రైలర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. స్టోరీ ఉంటుంది, అది హనుమంతుడి బ్లడ్ కోసం అది ఉంటది. కానీ ఈ సినిమాలో హనుమంతుడి బాణం అన్న స్టిక్ బాణం ఎంత సూపర్ ఉందంటే మైండ్ బ్లోయింగ్ అన్న. కానీ దీంట్లో సాంగ్ పెట్టలేదు అన్న, లాస్ట్ లో సాంగ్ పెట్టలేదు. కానీ సినిమా మాత్రం అద్దరిపోయింది అన్న. సినిమా మాత్రం అద్దరిపోయింది. కంపల్సరిగా థియేటర్ వచ్చి చూడండి. ఏంటన్నా పాజిటివ్స్ అలాంటివి ఏం లేదు అన్న. సినిమా అంతా బాగుంది, క్లారిటీగా బాగా తీశారు. ప్లస్ అన్న డైరెక్షన్ బాగా చేశారు. మనోజ్ అన్న అయితే ఏకంగా విలన్ ఎట్లా చేసిందో తెలుసా అన్న, సూపర్ ఉంది. ప్లీజ్ గో ఇన్ థియేటర్స్, సూపర్ ఉంది. ఇప్పుడు మిరాయి సినిమా చూసిన అన్న, చాలా అంటే చాలా బాగుంది. ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా అన్న ఇది మాత్రం. అసలుకి సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, తేజ సజ్జా యు ఆర్ మై మజ్జా. నిజంగా అంతలా ఉంది. నాకు తెలిసి తేజ సజ్జా గారు అయితే మన తెలుగు ఇండస్ట్రీని కాపాడడానికి ఒక పెద్ద హీరో. రాబోయే ప్రభాస్ అంతా రేంజ్ వస్తా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అబ్బా ఏం యాక్టింగ్ అన్నదైతే. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే మన విలన్ మంచు మనోజ్ అన్న గురించి చెప్పాలంటే, అన్న బాడీ చూస్తేనే నాకు భయం అవుతుంది, అన్న కట్అవుట్ చూస్తుంటేనే నాకు భయం అవుతుంది. ఏంది అసలు విలనిజం అంటే ఇంత ముందు మనం శ్రీకాంత్ గారి దాంట్లో చూసాము, జగపతి బాబు గారి దాంట్లో చూసాము. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక విలన్ ని చూస్తే స్క్రీన్ మీదనే భయం అవుతుంది అని చెప్పుకోనికి అయితే నేను కంపల్సరీ చెప్తున్నా. మంచు మనోజ్ అన్న, ఏ రోజైతే మీ నాన్న నిన్ను ఇంట్లో నుంచి ఎలాగొట్టిండో ఆ రోజు నుంచే నీ పేరు మారింది, నువ్వు మారినావు, మొత్తం ఒక హీరో నుంచి విలన్ కి వచ్చినావు. ఇంకా నీకు తగ్గేదేలే తిరుగులేదంటున్నా. ఇంకా డైరెక్టర్ గారి నుంచి కార్తీక్ ఘట్టమనేని గారి గురించి చెప్పాలంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏముందన్న.
ఒక రాజమౌళి తీసిన స్క్రీన్ ప్లే డైరెక్షన్ లా ఉందన్నా నాకైతే. అది చూస్తుంటే ఇంకా అరే మనోడేనా ఒక సూర్య వైజాగ్ సూర్య సినిమా తీసినోడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా మీరు పెట్టే 150 రూపాయల టికెట్ ప్రైస్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఇప్పటి నుంచి చెప్తున్నా, ఇతిహాసాల్లో ఎవరన్నా హీరో ఉండాలంటే నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక తేజ సజ్జ గారు తప్పించి మిగతా ఎవ్వరు చేయలేరన్న అంత బాగా తీసిండు. ఇంత ముందు మనం హనుమాన్ సినిమా చూసినాం. హనుమాన్ సినిమా బాస్ సినిమా, ఇది అంటే రాముడు సినిమా అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే పాన్ ఇండియా మూవీ హీరో అయితే ఎప్పుడు అయిపోయాడు హనుమాన్ మూవీ నుంచి. ఇంకా నెక్స్ట్ చాలా పెద్ద హీరో అవుతాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా పెద్ద సినిమా అన్న ఇది మాత్రం. అట్లనే ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మన మంచు మనోజ్ అన్న యాక్టింగ్ చూసినాక, తేజ సజ్జ గారి యాక్టింగ్ చూసినాక, హీరోయిన్ న్యాయం చేసింది, శ్రేయ గారు న్యాయం చేసిరు, అందరూ చాలా న్యాయం చేసారు. సినిమాకి సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ ను చాలా ఉపయోగించుకొని వండర్ఫుల్ గా చేసారు మేడం. సినిమా గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ సూపర్ ఉంటాయి, హైలైట్స్ సూపర్ ఉంటాయి. సినిమాలో ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. అమ్మ ఇంత ఉందా సినిమా స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ వరకు ఒక 1 మినిట్ కూడా బోర్లేదు. సో ఇంత దేవుని సినిమా లెక్క చూపించినా కానీ 1 మినిట్ లాగ్ లేదు. సినిమా కామెడీ కూడా ఉన్నది అక్కడక్కడ. మన గెటప్ సీన్ కూడా క్యారెక్టర్ బాగా చేసిండు మేడం. తేజ సజ్జ గారికి ఓవర్ ఎక్స్పెక్ట్ చేయనంత ఎదిగిపోతారు తెలుగు ఇండస్ట్రీలో. మంచి మంచి సినిమాలు వస్తాయి. చాలా చూసి చేసి శ్రద్ధతోని మనసు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టి ఎంచుకుంటున్న కథలు. మన ఫియర్ తర్వాత అయినా మంచి సినిమా ఎంచుకున్నాడు. నెంబర్ 1 అనిపించుకున్నాడు పక్క. మేడం ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేయాలంటే బయట ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తుండు. వాళ్ళ అవసరం లేదు, మనోజ్ అని ఒక్కడు చాలంట. సినిమాలు చూస్తారు, DC కామిక్స్ చూస్తారు. ఒక సినిమా క్లైమాక్స్ ని చూసి అరే పార్ట్ 2 ఉందా లేదా అని అర్థం చేసుకోగలిగే బుర్ర జనాలకు ఉంటుంది అని అనుకుంటున్నా. టైటిల్స్ పడంగానే వెళ్ళిపోతారన్న. ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఆ సినిమా అయిందిరా, అమ్మయ్య బాగుంది అనుకున్నప్పుడు వెళ్ళాలి. అరే సినిమా ఏంది ఇలా ఆగిపోయింది అని అనిపించినప్పుడు నేనైతే వెళ్ళనన్నా. అందుకే ఉన్నాను. పోస్ట్ క్రెడిట్ సీన్ ఎంజాయ్ చేశాను. మంచి పోస్ట్ క్రెడిట్ సీన్, మంచి సర్ప్రైజ్ మిస్ అవ్వకండి. బిగినింగ్ లో ప్రభాస్ జస్ట్ వాయిస్ ఓవరే. ఇది కొంచెం క్లియర్ గా చెప్పేద్దాము. ప్రభాస్ జస్ట్ వాయిస్ ఓవరే. ఇది ఆ స్టోరీని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు ఆయన బేస్ వాయిస్ తో. అది చాలా బాగా అనిపించింది. స్టోరీకి మంచి లీడ్ ఇచ్చింది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ నేనైతే చెప్పను. నేను ఆల్రెడీ ఇప్పుడే ఇందాక మీకు చెప్పే ముందు వరకు సోషల్ మీడియా చెక్ చేస్తూనే ఉండే. ఎక్కడ సోషల్ మీడియాలో ఇప్పటి వరకు అయితే ఎవరు స్టోరీలు, స్నాప్చాట్ లో స్నాప్లు, వాట్సాప్ లో స్టేటస్లు ఎవరు పెట్టలేదు. సో నేను కూడా చెప్పను. ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్. 6 అడుగుల కట్అవుట్ కనిపిస్తుంది. ఆయన కూడా వీళ్ళనే 6 అడుగుల కట్అవుట్ కనిపిస్తుంది. మీ ఊహకే వదిలేస్తున్నా. తర్వాత హీరో మరి ఇంకెవరు ఉంటారన్నా? తేజ సజ్జ సినిమా కాబట్టి తేజ సజ్జానే ఉండాలి. అది మనకి అదే అంటున్నా నేను. ఇప్పుడు మొత్తం చెప్పేస్తే స్పాయిలర్లు అయిపోద్ది. క్లైమాక్స్ అనేది నిర్ధాంతరంగా వదిలేశాడు, మన మీదకి వదిలేశాడు, మన ఊహకి. సో అది నెక్స్ట్ పార్ట్ ఏంటి? తేజ సజ్జ ఉంటాడా? తేజ సజ్జకి ఎవడైనా వస్తాడా? ఇప్పుడు ఆ విలన్ ఏం చేస్తాడో మనకే వదిలేశాడు. సో అది నేను చెప్పలేను ఇంకా.